అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని ఆరోగ్య చిట్కాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ నిద్ర లేవగానే ఉదయమే ఒక లీటర్ నీళ్లు గనక పరగడుపున తాగినట్లయితే అనారోగ్యము తొలగి ఎ ప్రతి ఒక్కరూ ఉదయం నిద్ర లేవగానే ఒక లీటరు గోరువెచ్చటి నీళ్లు గనక తాగినట్లయితే అన్ని అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఊబకాయం ఉన్నవారు త్వరగా త ఊబకాయం ఉన్నవారు త్వరగా సన్నబడటం కూడా జరుగుతుంది. ఊబకాయం ఉన్నవారు తప్పకుండా శారీరక శ్రమ చేయాలి. యోగా కానీ, ఎక్సర్‌సైజెసు, అలాగే వాకింగు మొదలైనవి తప్పకుండా చేయాలి. మొటిమలు ఉన్నవారు పాలు, టీ మొదలైనవి తాగటం తగ్గించాలి. నూనె వస్తువులను, వేపుళ్లను కూడా ఎక్కువ తినకూడదు. తలస్నానం చేసిన తర్వాత సాంబ్రాణి ధూపం వేసుకున్నట్లయితే శిరోజాలకు చాలా మంచిది. ప్రతిరోజు మజ్జిగలో ముంచిన దూదితో ముఖాన్ని శుభ్రం గనక చేసుకున్నట్లయితే చర్మము ప్రతిరోజు మజ్జిగలో ముంచిన దూదితో ముఖం పైన మసాజ్ చేసుకున్నట్లయితే చర్మము సున్నితంగా మారుతుంది. ప్రతిరోజు కీళ్ల నొప్పులతో బాధపడేవారు చక్కెర, పాల ఉత్పత్తులు తినడం తగ్గించాలి. మజ్జిగ పులుసు భోజనంలో తిన్నట్లయితే చాలా మంచిది. పేగుల్లో ఉన్న చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. జీర్ణక్రియ చాలా బాగుంటుంది. మజ్జిగలో సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు వేసి ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, తగినంత ఎండుమిర్చి పోపు వేసి మజ్జిగలో కలపాలి. ఇలా తయారు చేసిన మజ్జిగను వేడి చేయకూడదు. ప్రతిరోజు ఉదయమే గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ, కొద్దిగా తేనె కలుపుకొని తాగినట్లయితే లావుగా ఉన్నవారు తొందరగా సన్నబడటం జరుగుతుంది. అలాగే పరగడుపున కొద్దిగా జీలకర్ర గనక నవిలి మింగినట్లయితే గ్యాస్ సంబంధమైన సమస్యలు దూరం అవుతాయి.